సచివాలయ ఉద్యోగులు ఇదివరకు కూర్చుని చేసేవాళ్ళు పని. వాలంటీర్లు ఫీల్డ్‌లో తిరిగి చేసుకొచ్చిన పనికి సర్టిఫికేట్ ఇవ్వడము, లేకపోతే ఆ పెన్షన్స్ ఓకే చేయడం ఇది సచివాలయ ఉద్యోగుల పని. కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా తాము కూడా రిలాక్స్ అయిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనుకుని జగన్‌కి వ్యతిరేకంగా ఓట్లేసినోళ్ళలో అత్యధికులు సచివాలయ ఉద్యోగులే 1,50,000 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చాక ఆట ఆడుకుంటోంది, వేటాడుతోంది. వాళ్ళనే రోడ్ల మీదకి తిప్పుతోంది. వాలంటీర్లను పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళందరూ తాజాగా సమస్యలను 15 రోజులు పరిష్కరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ని కలిసి నోటీసు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో పనిచేసేందుకు 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కంకణబద్దులై ఉన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం చెప్తున్న వరుస సర్వే పనులతో విసిగి వేసారిపోయాం అంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల విధులు తమకు అప్పగించడం మీద అభ్యంతరం చెప్పారు. సెలవులు, పండుగలు, ఆదివారంలో కూడా బలవంతంగా పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ నుండి విముక్తి కల్పించాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, 6 ఏళ్ళు ఒకే కేడర్లో పనిచేసిన వాళ్ళకి సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని అడుగుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ కేడర్కి మార్చాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ఆధారంగా బదిలీ చేపట్టాలని నోటీసుల్లో కోరారు.